ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మాదాపూర్లోని ఆమె ఆడపడుచు అఖిల నివాసంలో దాదాపుగా 6 గంటల నుంచి తనిఖీలు కొనసాగిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే అనిల్ బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. కవితతో సన్నిహితంగా మెలిగిన ప్రజా ప్రతినిధులపై కూడా ఈడీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రానా లైవ్ ద్వారా అందిస్తారు. రానా, చెప్పండి. కవిత నుండి వచ్చినటువంటి డబ్బులంతా కూడా మేనల్లుడు ద్వారానే కూడా వెళ్ళింది. మేనల్లుడు దీన్ని అంతా కూడా వ్యవహారాలంతా చూసాడని కూడా కోర్టులో కూడా ఈడీ అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో మొదటగా అందరూ కవితకు సంబంధించిన బంధువులు ఎవరైతే అఖిల ఉందో అఖిల ఇంట్లో ఈ యొక్క దాడులు జరుగుతుంటే అఖిల పాత్ర అనేది చాలా ప్రముఖంగా ఉందని అందరూ అనుకున్నారు. కాకపోతే అఖిలకు సంబంధించినటువంటి ఎవరైతే కొడుకు ఉన్నాడో ఆ కొడుకు చరణ్కి సంబంధించిన విషయంలో అతను ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఉందనేసి కూడా పోలీసులు ఇవాళ చెప్పినట్టు నేపథ్యం కనపడుతుంది. ఇదే అంశాన్ని కూడా ఈడీ అధికారులు కోర్టులో ప్రస్తావించినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇప్పటికే అనేక కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా వారు స్వాధీనం చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఏదైతే కోర్టులో ప్రస్తావించినటువంటి అంశాలు వారి ఆర్థిక సంబంధించినటువంటి అంశాలు కూడా మేము అడగడానికి ప్రయత్నించినప్పుడు కవిత కూడా నిరాకరించింది. పైగా ఇప్పటికే పలుసార్లు కూడా ఈడీ క్వశ్చనింగ్ చేయడానికి విచారణకి రమ్మంటే కూడా ఎవరైతే కవిత సంబంధించిన మేలడు నిరాకరించారో ఇప్పటివరకు అతను రాలేదు. తన ఫోన్ కూడా మేము సీజ్ చేసామని కూడా వారు చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆ ఫోన్ల నుంచి కీలకమైన సమాచారం కూడా మేము రిట్రైవ్ చేస్తానని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే హైదరాబాద్లో చరణ్ యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది. ఢిల్లీ స్కామ్లో జరిగినటువంటి ఈ యొక్క మొత్తం అమౌంట్ కవిత చరణ్ ద్వారా కూడా ఈ యొక్క లావాదేవీలు జరిపిందనేసి కూడా వారు అనుమానిస్తున్న నేపథ్యంలో దాని తగ్గట్టుగానే వారు అధికారులు కూడా వారు చెప్పిన నేపథ్యం కనబడుతుంది. సో ఇవాళ దాన్ని నిరూపించడం కోసమే ఉదయం నుంచి కూడా ఈ యొక్క ఇంట్లో దాడులు చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యుల ఇంట్లో ఉన్నటువంటి అందరి ఫోన్లు కూడా ఇప్పుడు సీజ్ చేశారు. సీజ్ చేసిన తర్వాత వారిని క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. దాదాపు ఎప్పుడైతే 2021 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ 3-4 సంవత్సరాల్లో ఉన్నటువంటి వీరి ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆర్థికంగా ఈ ఎవరైతే చరణ్ ఎంతవరకు అతను ఎదిగాడు, కవిత డబ్బులు ఇచ్చిందా లేకపోతే ఈ వ్యవహారంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయిన తరపై కూడా పూర్తి స్థాయిలో వారు విచారణ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు చరణ్ వివిధ వ్యాపారాల్లో కూడా పెట్టుబడులు పెట్టారు. అక్కడి నుంచి వచ్చినటువంటి డబ్బుల ద్వారానే ఇతని ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారని కూడా ఈడీ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని నిరూపించడం కోసం మొత్తం డాక్యుమెంట్స్ అంతా కూడా వారు చెక్ చేస్తున్నారు. వీరి కుటుంబ కేవలం చరణ్ కాదు, అఖిల కానీ వారు నా ఫాదర్ కానీ వీరి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వారందరూ కూడా ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, వీరికి ఆర్థికంగా ఎక్కడి నుంచి కూడా డబ్బులు ఎక్కువగా వస్తున్నాయి, వీరి మెయిన్ వ్యాపారాలు ఏంటి అన్న దానిపై కూడా వీరు ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయి ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యం కనబడుతుంది. దీనికోసమే ఇప్పటికే 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో బ్యాంక్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కానీ అలాగే వారి బ్యాంక్ లాకర్స్ కూడా వాళ్ళు చెక్ చేయాలని చూస్తున్నారు. వారి యొక్క కొన్ని బ్యాంక్ సంబంధించిన పాస్బుక్లు కూడా పెద్ద స్థాయిలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అవి కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. గోల్డ్ కూడా కొద్ది వరకు కూడా ఉంది, అది కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కువగా ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో వాటినంతా కూడా వారు ప్రస్తుతం పరిశీలిస్తున్న నేపథ్యం కాబట్టి లోకల్గా ఈడీ అధికారులు కొంతమంది మాత్రమే వచ్చారు కాబట్టి ఢిల్లీ నుంచి అలాగే హైదరాబాద్ నుంచి కొంతమంది బృందం వచ్చారు కాబట్టి వారికి తోడుగా మాదాపూర్కి సంబంధించిన పోలీసులు కూడా ఈ యొక్క విచారణలో ఈ యొక్క దాడిలో కూడా వారు కూడా పాల్గొన్నారు. వారు అక్కడ సెక్యూరిటీ అనేది కల్పిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. ఏదో డిఎస్సీ రేగంటికి సంబంధించినటువంటి ఈ యొక్క అపార్ట్మెంట్లో 3వ ఫ్లోర్లో ఈ అఖిలకు సంబంధించినటువంటి అపార్ట్మెంట్ ఉంది. చరణ్ అక్కడే ఉంటారు. వారి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకున్నటువంటి నేపథ్యం అయితే కనబడితే తీగలాగితే డొంక కదులుతున్నట్టుగా ఇన్ని రోజులు కేవలం కవితకు సంబంధించినటువంటి పిఏలు కానీ లేకపోతే పిఆర్ఓలు కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ వీరు మాత్రమే ఈ యొక్క కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని అనుకున్నారు. కానీ ఇవాళ ఎప్పుడైతే ఈడీ అధికారులు సడన్గా హైదరాబాద్కు వచ్చి ఈ దాడులు స్టార్ట్ చేసిందో ఒక్కొక్కరి పాత్ర ఎంతవరకు ఉందనేది కూడా అందరికీ తెలిసినటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే ఉదయం నుంచి కూడా ఇక్కడ దాడులు చేస్తుంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు ఒక్కరు కూడా మాట్లాడుకోవడము, దీని వెనకాల ఏముందనేది కూడా ఎక్కడ కూడా వారు ఖండించుకోవడం అనేది శోచనీయమంటూ కూడా ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడితే ఖచ్చితంగా కూడా అల్లుడు, భర్త, కవిత అలాగే కవిత సంబంధించిన స్టాఫ్ వీళ్ళందరూ కలుపుకొని కేజ్రీవాల్ తర్వాత సుఖేష్ చంద్ర
తర్వాత వీళ్ళ మిగతా సంబంధించినట్టు ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చాలా ప్రముఖ పాత్ర వహించారు. ఇప్పటికే కవిత సంబంధించినటువంటి ఫోన్లు అవన్నీ కూడా మేము సీజ్ చేశాం కాబట్టి వాటి నుంచి కూడా డేటా కూడా మేము తీసుకున్నాం. ఫోరెన్సిక్ నుంచి కూడా మేము రిట్రైవ్ చేసినటువంటి నేపథ్యంలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనేసి కూడా చాలా క్లియర్గా వారు ఇవాళ కోర్టులో చెప్పినటువంటి నేపథ్యం కాబట్టి దాని తగ్గట్టుగానే ఈడీ అధికారులు ఇప్పుడు సోదాలు చేస్తున్నారు. వారు అక్కడ కోర్టులో ప్రస్తావించిన అంశాలకు బేస్ చేసుకొని ఆల్రెడీ ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ ఇక్కడ దొరికాయి కాబట్టి వాటిని కూడా ఇప్పటికే ఢిల్లీకి పంపించినట్టు తెలిసింది. వాటిని బేస్ చేసుకుని వాళ్ళకి 3 రోజులు మరో 5 రోజుల పాటు పరిగణించమని అడిగారు. కానీ 5 రోజులు పట్టించుకున్నా కానీ 3 రోజులు ఈడీ కస్టడీకి కోర్టు ఇచ్చినటువంటి నేపథ్యం కాబట్టి సో సోదాలు ఇంకా దాదాపు ఒక 5 గంటల వరకు కూడా మరి కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి అందరు కుటుంబ సంబంధించినటువంటి బ్యాంకు పాస్బుక్లు, బ్యాంక్ అకౌంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంతవరకు నిల్వ ఉన్నాయి, ఎంతవరకు ఇతర అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అయ్యి ఏమేమి కొన్నారు, వీరి స్థిరాచర ఆస్తులు ఎక్కడెక్కడ కొన్నారు, వాటి విలువ ఎంత, సో అంత కొనడానికి వీరికి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చింది, వీరి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, గతంలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, దాదాపు ఈ 3 సంవత్సరాల్లో ఎంతవరకు పెరిగింది అనేది కూడా పూర్తి స్థాయి డేటా అనంతా కూడా వారు పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ప్రసన్న. రైట్ రానా, థ్యాంక్ యూ.